సింగర్ చిన్మయి రోజు వార్తల్లో ఉంటూ ఉంటారు. ఇటీవల మహిళల వస్త్రధారణపై స్పందించిన ఆమె తాజాగా చిరంజీవి చేసిన వ్యాఖ్యలతో విభేదించారు. ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ లేదంటూ చిరంజీవి చేసిన వ్యాఖ్యలను ఖండించారు. ఆమె చిరంజీవి జనరేషన్లో మహిళా ఆర్టిస్టులను గౌరవించేవారని, కానీ ఇప్పుడు ఇండస్ట్రీలో కమిట్మెంట్ అనే పదానికి వేరే అర్థాలున్నాయని కామెంట్ చేశారు. క్యాస్టింగ్ కౌచ్ అనేది అదుపులో లేని సమస్యగా తయారైందన్న చిన్మయి కమిట్మెంట్కు నో చెబితే రోల్స్ ఇవ్వరన్నారు. అందుకు తన వ్యక్తిగత అనుభవాన్ని కూడా ప్రస్తావించారు చిన్మయి. ఇటీవల మనశంకర వరప్రసాద్ గారు సినిమా సక్సెస్ ఈవెంట్లో మాట్లాడిన చిరంజీవి, సినిమా ఇండస్ట్రీ అనేది అద్దం లాంటిదన్నారు. మనం ఎంత నిబద్ధతగా పనిచేస్తే అంతే ఫలితం తిరిగొస్తుందని, కమిట్మెంట్తో పనిచేయడమే ముఖ్యమన్నారు. చిరంజీవి చేసిన ఈ వ్యాఖ్యలను సోషల్ మీడియా వేదికగా ఖండించారు చిన్మయి. ఇండస్ట్రీలో కమిట్మెంట్ అనే పదానికి ప్రస్తుతం వేరే అర్థాలున్నాయని అభిప్రాయపడిన ఆమె, మహిళలకు అవకాశాలు రావాలంటే ఎన్నో అవమానాలు, వేధింపులు ఎదుర్కోవాల్సి వస్తోందన్నారు. లిరిసిస్ట్ వైరా ముత్తు తనను వేధించారని కూడా ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇలాంటి ఘటనలు ఒక్కరివి కాదని, ఇండస్ట్రీలో చాలా మందికి తెలిసిన నిజాలేనని వ్యాఖ్యానించారు ఆమె. కమిట్మెంట్కు నో చెబితే రోల్స్ ఇవ్వరన్న చిన్మయి, ఇక్కడ పని ఇచ్చినందుకు బదులుగా వారి కోరిక తీర్చాలని కోరుకుంటారంటూ ట్వీట్ చేశారు. చిరంజీవి తరం వేరు, అప్పట్లో పరిస్థితులు వేరుగా ఉండేవని అంగీకరిస్తూనే ప్రస్తుతం ఇండస్ట్రీలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను అద్దం లాంటి మాటలతో కప్పిపుచ్చలేమన్నారు చిన్మయి. అవకాశాల పేరుతో లైంగిక ఆశలు పెట్టుకునే పురుషులే అసలు సమస్య అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వ్యవహారం మరోసారి సినిమా ఇండస్ట్రీలో మహిళల భద్రత, గౌరవంపై చర్చకు దారితీస్తోంది. ప్రతి వాళ్ళు అది ఏ బిడ్డైనా అవని, ఆడబిడ్డ అవని, మగబిడ్డ అవని ఇండస్ట్రీలో రాణించాలి అంటే కనుక ఖచ్చితంగా ఎంకరేజ్ చేయాలి. ఇది గొప్ప ఇండస్ట్రీ అండి. ఇక్కడ ఎవరైనా రాణించలేదు, ఇక్కడ ఏదైనా నెగిటివ్ పీపుల్ ఉన్నారు, ఇక్కడ మాకు ఇలాంటి బిట్టర్ ఎక్స్పీరియన్స్ జరిగి అంటే కనుక అది నీ తప్పిదం అవుతుందని నేను అనుకున్న ప్రకారంగా నేను నమ్ముతున్నాను. నువ్వు స్ట్రిక్ట్గా ఉండి సీరియస్గా ఉంటే కనుక ఏ ఒక్కటి అడ్వాంటేజ్ తీసుకోవడానికి ప్రయత్నం చేయరు. ఎలాంటి ఏదంటే క్యాస్ట్ కావచ్చు అలాంటివి ఏమి ఉండవండి. నీ బిహేవియర్ బట్టి ఉంటుంది. మీకుండే అభద్రతా భావంతో ఏమో అలాగే ఇలా ఉండాలేమో అని ఉండకూడదు. ఎస్, నువ్వు ప్రొఫెషనల్గా ఉండు, అవతల కూడా ప్రొఫెషనల్గా ఉంటారు. ఈ ఇండస్ట్రీ అనేది ఒక అద్దం లాంటిది. నువ్వేమి ఇస్తావు తిరిగి నీకు అదే వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి ధైర్యంగా పరిశ్రమకు రావాలి అనుకుంటే కనుక కృత నిశ్చయంతో, దృఢ సంకల్పంతో, హార్డ్ వర్క్ని ఆసరాగా తీసుకుని రండి. ఇది గొప్ప ఇండస్ట్రీ. మీరు అందరూ రాణిస్తారు, చేస్తారు. అది ఆడబిడ్డలు కానివ్వండి, మగవాళ్ళు కానివ్వండి, ఎవరైనా సరే. సో అది నేను వెల్కమ్ చేస్తున్నాను. దానికి ప్రత్యక్ష సాక్ష్యం సుష్మిత, అలాగే దత్తు గారి పిల్లలు స్వప్న దత్, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఎంతోమంది, ఇది ప్రధానంగా ఇంత డిస్ట్రిబ్యూటర్స్ తరపునట్టు మాట్లాడిన సుప్రియ, వీళ్ళందరూ కూడా ఆ స్థాయి వాళ్ళు. బిడ్డలు ఈ ఇండస్ట్రీలో రాణించాలి అంటే నిజంగా ప్రతి